రహదారి భద్రతపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని డీటీసీ మోహన్ తెలిపారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాహనదారులు మృత్యువాత పడుతున్నారని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రహదారి భద్రతను పాటించాలని ఆయన సూచించారు. 36వ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా స్టెల్లా కళాశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ లతా కుమారి, డిప్యూటీ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏ మోహన్, ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఏసుదానం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్ వాడుతూ డ్రైవ్ చేయడం చట్ట ప్రకారం నేరమని, వారు అజాగ్రత్తగా వాహనం నడిపితే వారితో పాటు ఇతర వ్యక్తులు కూడా ప్రమాదం బారిన పడే అవకాశం ఉంటుందని, రహదారి భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యతని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలో హెల్మెట్ ధరించకపోవడం వల్ల 430 మంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నారని తెలిపారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణహాని కొంతవరకు తగ్గించవచ్చని పేర్కొన్నారు. అతివేగం ప్రమాదకరమని, ఎక్కువ మంది ఒకే వాహనంపై ప్రయాణించినా లేదా వాహన పరిమితులను అధిగమించినా కూడా శిక్ష పడుతుందని చెప్పారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించడం వల్ల సురక్షితంగా ప్రయాణం చేసుకోవచ్చని తెలిపారు. జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల వల్ల ఇంతమంది చనిపోతున్నారు అని చెప్పి గుర్తించి 2011 నుంచి 2020 వరకు ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ డికేడ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చనిపోతున్న వారి సంఖ్య అని చెప్పి ఈ 10 సంవత్సరాల్లో మనం ఈ తప్పు చేస్తున్నటువంటి వాళ్ళు ఈ రోడ్డు రెగ్యులేషన్ సంబంధించిన బాధ్యతలని మనం ప్రజలందరికీ వివరించి చెప్పాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో మొదటి 10 సంవత్సరాలు ఎన్నో విషయాలు మనం చెప్పగలిగాము. కానీ ప్రమాదాల సంఖ్య తగ్గలేదు, పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉంది. చూసారు కదా, విజయవాడలో గత 10 సంవత్సరాలుగా వాహనాల సంఖ్య పెరుగుతుంది. రోడ్లు ఏమైనా పెరిగాయి? రోడ్లు కొద్దిగా ఇంప్రూవ్ చేస్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానీ, నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు. కానీ వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. మరి దానికి తగ్గట్టుగా మన రోడ్లు పెరగడం లేదు. మరి ఇంకా రోడ్డు మీద డిసిప్లిన్గా ఉండాల్సిన బాధ్యతను మనం గుర్తు చేయాలని చెప్పి గుర్తించారు. మరి 2021లో కూడా మళ్ళీ మీటింగ్ పెట్టుకొని చూస్తే మనం చేసినటువంటి ప్రాపగండా కానీ, మనం చేసినటువంటి కార్యక్రమాలు కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ కానీ, లేదా ఇంజనీరింగ్ కానీ ఇదేమీ కూడా పనిచేయట్లేదు. ఇలాగే కనుక ముందుగా వెళ్తే మరి ఇప్పుడు ఆ రోజు 2020 జరిగిన ప్రమాదాల్లో 5 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాల మధ్య చనిపోతున్న యంగ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు చనిపోతున్న వారికి ఫస్ట్ మేజర్ కాజ్ ఆఫ్ డెత్ ఈజ్ రోడ్ యాక్సిడెంట్, నాట్ ది హెల్త్ రీజన్. ఇప్పుడు మన యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మనిషి ఎంతకాలం బతుకుతున్నాడు? 60. కానీ ఇప్పుడు మనం 72 సంవత్సరాల వరకు వచ్చాం. మనకు మెడికల్ టెక్నాలజీలో వచ్చినట్టు విపరీతమైన మార్పులు కావచ్చు, మెడికల్ ఇన్వెన్షన్స్ కావచ్చు, మెడికల్ యొక్క టెక్నాలజీ వల్ల ఇప్పుడు 72 సంవత్సరాల వరకు మనం బతకాల్సిన అవసరం ఉంది. కానీ మరి గత సంవత్సరం మన ఎన్టీఆర్ జిల్లాలో ఎంతమంది చనిపోయారు మీరు ఊహించగలరా? చెప్పారు మన ఆర్ఎం గారు. నేషనల్ లెవెల్లో నేను చెప్పాను మీకు, అక్రాస్ ది వరల్డ్ 1,50,00,000 మంది చనిపోయారు. మరి మన దేశంలో 1,73,000 మంది చనిపోయారు. మన ఎన్టీఆర్ జిల్లాలో 433 మంది చనిపోయారు. అంటే రోజుకి 2 రోజులకి 3 లెక్కలు చనిపోతున్నాం. అందుకే ఈ యొక్క కార్యక్రమాలన్నీ మీకు విడమర్చి చెప్పాలని చెప్పి మీ దగ్గరకు వచ్చి మేము ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ మీకు ఎడ్యుకేషన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీ అందరి దగ్గరకు వచ్చాం. కానీ దీన్ని మరి ఈ 5 నుంచి 39 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళంతా కూడా దేశానికి ఎక్కువగా చదువుకొని వాళ్ళకి ఇన్వెన్షన్తో వాడి యొక్క వీడితో నేషన్ని డెవలప్మెంట్ చేయవలసినటువంటి ఏజ్లో ఉన్న పిల్లలు ఎక్కువ మంది చనిపోతున్నారు, యంగ్ ఏజ్ గ్రూప్. కానీ వీళ్ళని చైతన్యవంతులు చేయాలని చెప్పి ఈరోజు మీ దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి అంతకుముందు మళ్ళీ 2020లో 21లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూర్చున్నప్పుడు ఇంకా కూడా మనం 2021 నుంచి 2030 వరకు సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ డికేడ్, ఇదేదో ఎన్టీఆర్ జిల్లాలోను స్టెల్లా కాలేజీలోను విజయవాడలో జరుపుకున్నటువంటి కార్యక్రమం కాదు. అక్రాస్ ద వరల్డ్ అందరం కూడా ఈ కార్యక్రమాలు చేసి అందరి రోడ్ యూజర్స్కి కూడా రోడ్డు మీద మనం పాటించాల్సిన మెలకువల గురించి చెప్పాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చెప్తున్నామని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మరి దీంట్లో భాగంగా